ఇప్పుడు ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. గుంపు మేస్త్రి నోటి నుంచి కంపు మాటలే వస్తాయని దుయ్యబట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్తో రాష్ట్ర ప్రజలకు దమ్మిడి ఆదాయం లేదని ధ్వజమెత్తారు. తామేం తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని, మరి సీఎం రేవంత్ సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ పద్ధతి మారలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. తమ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చిట్చాట్ పేరిట చీకటి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని మరోసారి తేల్చి చెప్పారు. చర్చకు రమ్మంటే పారిపోయిన పిరికి పంద రేవంత్ అని దుయ్యబట్టారు. ఆయనకు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని మండిపడ్డారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న రేవంత్ను కుటుంబ సభ్యులు వెంటనే మానసిక వైద్యులకు చూపించాలని సూచించారు కేటీఆర్. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లివిల్ సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉందో దాన్ని పూర్తిగా కొట్టుపడేశారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే చర్చ చేయడం రాదు తప్ప రచ్చ చేయడమే వచ్చి రేవంత్ కంటూ ఇప్పుడు ఈ సందర్భంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఇస్టాట్ పీరియడ్ తో చీటింగ్ చేస్తున్నారు, అందుకే ప్రజలంతా కూడా ఈ కొడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పూర్తిగా రేవంత్ రెడ్డి ఏదైతే ఒక చర్చకు వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడం కోసమే తప్ప ఇంకోటి దానికోసం ఆయన పాటుపడు తన చేతిలో పోలీసులు ఉంచుకొని ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయిన సన్నాసి రేవంత్ అంటూ కూడా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ ఎన్నటికీ రాలేడు, రేవంత్ పెండ పురుగు లాంటి వాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే రాష్ట్రంలో యువతకు ఒక విజ్ఞప్తి, మత్తు పదార్థాలు డ్రగ్స్ దూరంగా ఉన్నట్టు అంటూ కూడా యువతకి మేల్కొల్పేలా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. పొరపాటున కూడా వాటి అలవాటు చేసుకోకున్నట్టు కూడా చెప్తూ అట్లానే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు చిట్చాట్లకు కూడా రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండాలి. డ్రగ్స్ ఎలాగైతే ఆరోగ్యాలను నాశనం చేస్తాయో అలానే రేవంత్ రెడ్డి మాటలు కూడా నికృష్ట మాటలు చెప్తే నీచమైన డైలాగులు వింటే మీ ప్రశాంతత ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. నక్క పిక్కు తింటున్నట్టు, పండి బుల్లలోనే దొరుకుతున్నట్టు, గొడ్ల కావిడిలోనే పెండ పురుగు తిరుగుతుంది, అట్లనే గుంపు మేసి నోట్లో కూడా కంపు తప్ప ఏమీ రాదు అంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు ఫార్ములా అంటాడు, మరో రోజు డ్రగ్స్ అంటాడు. కాదంటే కాలుష్యం, లేదంటే కేసీఆర్. ఇంతకు మించి ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి మాటలు రావు, ఇంతే తప్ప ఇంకోటి లేదంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. కేసీఆర్ జపం చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విశ్వసనీయ రేవంత్ రెడ్డి బతుకు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ డైవర్జన్ పాలిటిక్స్ హెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప ఏంటో ఏ వర్గానికి మేలు చేశారో చెప్పగల రేవంత్ అంటూ కూడా సవాల్ చేశారు. మంది ఎంత బలిసినా నంది కాదు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, ఆ ముడిపంగా డబ్బులు దోచుకోవచ్చు, కానీ ఎప్పటికైనా రేవంత్ బతుకు పెండంచిన పురుగు లాంటిది అంటూ కూడా సందర్భంగా మండిపడుతూ కేసీఆర్ స్థాయిని ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవం జన్మలో రేవంత్ కు రాదు అంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. తన వల్ల నిలువెత్తు లాభం పొందిన ఏ ఒక్క మనిషి అయినా రేవంత్ రెడ్డి చూపగలుగుతారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రెడ్డి.